వినుటకు చెవులు ఎవనికైనాను ఉండిన ఎడల వాడు వినుగాక. అంటే చెవులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం వినాలన్నమాట. చెవులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే వాక్యం వినాలి. చెవులను దేవుడు ఎందుకు పెట్టాడు అని అంటే, నీ వాక్యం వినడానికే దేవుడు చెవులు పెట్టు. కిటికీలు ఎందుకు పెట్టారండి అని ఒకవేళ అడిగితే ఏం చెప్తారు చెప్పండి? గాలి వెలుతురు కోసం మనం కిటికీలు పెట్టు. దేవుడు చెవులను ఎందుకు పెట్టాడు అని అంటే, వాక్యం వినడానికి కొరకు. తింటే గారెలే తినాలి, వింటే వాక్యమే వినాలి. ఏమండి? తింటే ఏం తినాలి? తింటే గారెలు తినాలి, వింటే వాక్యం వినాలి. వినుటకు చెవులు ఎవరికైనాను ఉండిన ఎడల. చెవులు మనకు అందరికీ ఉన్నాయి, ఎవరికి లేవు చెప్పండి? ఏం వినాలి? ఆయన కూర్చున్నటువంటి మాటలు వినాలి. దేవుడు మన కొరకు రాయించినటువంటి మాటలే వినాలి. మనం ఏం వింటాం? అనవసరమైనవన్నీ కూడా వింటాం. పొరుగుంటి విషయాలు వింటాం, ఎదురుంటి విషయాలు వింటాం, ఇరుగు పొరుగు వారి విషయాలు వింటాం. అనవసరమైనవి అన్ని వింటాం, అన్ని నేర్చుకుంటాం. విననిది ఏంటిది అంటే విననిది వాక్యం మాత్రమే. మనిషి వాక్యం వింటే బాగుపడతాడు, కానీ మనిషి ఎక్కడికి రాడు అని అంటే వాక్యం దగ్గరికి రాడు.